వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం హంటర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాం. మరి 2 days నుంచి మనం ఎంతో పెట్రోల్ డీజిల్కి కొరత ఉందని తెలుసు, మనం ఇబ్బందులు పడుతున్న విషయం అయితే అందరికీ తెలుసు. మరి నిన్నటి రోజు వరకు కూడా చాలా క్రౌడ్ని చూసాము. మరి పెట్రోల్ డీజిల్ దొరకక ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాము అండ్ లైన్లో నిల్చొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని అయితే చూసాం. మరి ఈ రోజు అయితే కొంతవరకు మాత్రం పర్వాలేదు అనే విధంగా అయితే మనకి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కొంతవరకు మనం పబ్లిక్ని కూడా చూడొచ్చు. మెల్లిగా అయినా సరే క్రౌడ్ ఉన్నప్పటికీ వాళ్ళు 1 by 1 పెట్రోల్ని అయితే తీసుకుంటున్నారు. కానీ మొన్నటి రోజున మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టయితే మనకి ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు. మరి ప్రస్తుతం మనతో ఇక్కడ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, 2-wheeler అలాగే 4-wheeler కూడా ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళతో సిచ్యువేషన్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు లైన్లో నిల్చుని చాలా టైం పడుతుంది, మా టైం అంతా వేస్ట్ అవుతుంది. వీళ్ళు ఉండి అమ్ముతాలా లేక అమ్ముతాలా అని అర్థం అవుతలేదు. మరి వీళ్ళ స్టాక్ అమ్ముతాలా అంత లేదు. మరి నిన్న మొన్నటి కంటే చూసుకుంటే మరి ఈ రోజు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడైతే కొంచెం ఇక్కడ అక్కడ లోపలైతే ఇంకా బాగా ప్రాబ్లం ఉన్నది. లైన్ కనీసం 1/2 కిలోమీటర్ దాకా లైన్ ఉన్నాయి. ఈ బంక్ లో కొంచెం బెటర్గా ఉందా? ఏమో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు నేను పొద్దున అక్కడ చూసినా లైన్ కూడా పోయించుకోవాలి, పెట్రోల్ పోయించుకొని ఎప్పటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కష్టం మళ్ళీ పెట్రోల్ కోసం. మరి ఎమర్జెన్సీ లాంటివి ఉన్నప్పుడు ఎలా? అప్పుడు ఆటోలో లేకుంటే దేంట్లో వెళ్ళిపోవాలి. డీజిల్ ఆటోస్లో వెళ్ళాల్సి వస్తుంది అంటే అంతే, డ్రైవర్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే సార్, ఈరోజు ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ రోజు చాలా బిజీగా ఉన్నది, ఫుల్ బండ్లు వస్తున్నాయి, డీజిల్ పెట్రోల్ వస్తూనే ఉన్నది, పోతూనే ఉన్నది, సేల్స్ అయితేనే ఉన్నది, బాగానే ఉంది. ఇవాళ నిన్న మొన్న ఎలా ఉంటుంది? నిన్న కూడా బాగానే ఉన్నది, స్పీడే ఉన్నది. బయటి పంపులో దొరకకుండా ఇక్కడ దొరుకుతుంది, పబ్లిక్ ఇక్కడ రెగ్యులర్గా వస్తాను. మరి పబ్లిక్ ఇక్కడికి ఎక్కువ వస్తే మరి ఇబ్బంది ఉండదు? అయినా పోస్తూనే ఉన్నాం మా వాళ్ళ కర్తవ్యం. ఓకే సార్, అంటే నిన్న నైట్ ఎలా ఉండే సిచ్యువేషన్? నిన్న నైట్ లేదు, అందలే, మధ్యాహ్నం 6 వరకే అందింది. 6 వరకు పోసినాం, 6కి బంద్ అయింది. మళ్ళీ పొద్దున రాగానే లోడ్ రాగానే పోస్తూనే ఉన్నాం. సో గ్యాప్ లేకుండా పోస్తూనే ఉన్నారు, ఉన్నంత వరకు స్పీడ్ గా నడుస్తూనే ఉన్నది. సార్, మరి ప్రాబ్లం ఎలా అనిపించింది మనకి పెట్రోల్ ఇంకా డీజిల్ లేకపోవడం? చాలా ప్రాబ్లం ఏందండి. మేము ఇటు ఊరికి పోయేటోళ్ళం, మేము పోకుండా ఇప్పుడు మాకు బిజినెస్ ఉన్నాయి, మాకు హైదరాబాద్లో ఇక్కడక్కడ. మాకు ఇప్పుడు డీజిల్ లేనిది మాకు నడవదు. డైలీ ఒక 500 కిలోమీటర్ తిరిగేటోళ్ళం మేము. ఇప్పుడు ఈ ప్రాబ్లం మేము సాధారణమైన ప్రాబ్లం కాదండి, చాలా హారబుల్ సిచ్యువేషన్ అండి. ఇన్ని రోజుల తర్వాత క్యూ కట్టి ఇప్పుడు తీసుకోపోతాను, మేము డీజిల్ పోసుకుంటాను. ఇదైతే చాలా బాధాకరం అండి. మేము ఇంత ట్రబుల్ ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం అండి. అంటే ఇప్పటి వరకు మీరు దొరకదన్న ప్రాబ్లం తోటే మీరు రాలేదు, ఇప్పుడు కూడా క్యూలో ఉండి తీసుకుంటున్నారు? ఇప్పుడు కూడా క్యూలో నిలబడ్డామండి, 1/2 hour అయితే మేము క్యూలో నిలబడబట్టి. డీజిల్ కోసం నేను పుట్టి పెరిగి నీళ్ళు అవుతుంది, కానీ ఏనాడు ఇంత లైన్లో నిలబడి తీసుకునే సందర్భం అయితే లేదండి. చాలా దారుణం. ఓకే సార్. హలో మేడం, మీ పేరు? మాధవి అండి. ఓకే, మరి పెట్రోల్ డీజిల్ అయితే చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పటి వరకు. మరి ఇప్పుడు మీరు ఎంతసేపు లైన్లో ఉండి పెట్రోల్ వేయించుకున్నారు, సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా క్యూ ఉండింది అసలు. ఇక ఆ క్యూని చూసి నేను వెళ్ళిపోయినాను. ఇంకా ఏం నిలబడతాము, గంటన్నర లైన్లో ఉంటాము, ఇంట్లో పనులు ఉంటాయని చేసి నేను ఎంజిఎం దగ్గర వెయిట్ చేసి వెళ్ళిపోయి ఇక ఇవాళ వచ్చాను. ఇవాళ కొంచెం పర్వాలేదు, తక్కువనే క్యూ ఉంది, బాగానే ఉంది, పర్వాలేదు. అంటే నిన్న రోజునైతే చాలా ఇబ్బందులు పడ్డా మాత్రం ఇబ్బంది పడ్డాము. అసలు పెట్రోల్ అయిపోతే ఎట్లా పరిస్థితి అనేసి అనుకున్నాము. నిన్న కొన్ని బయటకు వెళ్ళడం కూడా మానేసిన, ఎందుకంటే పెట్రోల్ షార్టేజ్ ఉందని చెప్పేసి నేను బయటకు వెళ్ళలేదు. ఇవాళ కొంచెం పర్వాలేదు, ఇక నిన్నటికంటే సమ్హౌ బెటర్. నిన్న 1.5 వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అసలు క్యూలో. ఎక్కడ చూడు 2-3 పెట్రోల్ బంకులు వెళ్ళాను, అక్కడ లేదు అని అన్నారు. 1-2 దగ్గర ఉన్నా కానీ 1-2 దగ్గర అంత క్యూ ఉంది. అక్కడ మాలాంటి వాళ్ళు మేము ఏం వెయిట్ చేస్తాము, మాకు పనులు ఉంటాయి కదా, అది చూసుకుని ఇవాళ ఇక కొంచెం తక్కువ మంది ఉన్నారనేసి ఇక్కడ ఓరుగల్లు పెట్రోల్ బంకులో కొట్టించుకొని వెళ్తున్నాను. నిన్నటికంటే ఈరోజు బెటర్? ఈరోజు బెటర్ అన్న. థ్యాంక్ యూ.